షోడోపచార పూజ అంటే ఏమిటి? పంచోపచార పూజ అంటే ఏమిటి? ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? నిత్య పూజా విధానం ఎలా చేయాలి? రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? ఒక దీపం వెలిగించవచ్చా లేదా 2 దీపాలు వెలిగించవచ్చా? ఏ విధంగా వెలిగించాలి? ఏ సమయంలో చేయాలి? ఏ ఏ పద్ధతులు పాటించాలి అనేది ఇవాల్టి వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. అన్ని డౌట్స్కి ఈ వీడియోలో అయితే మీతో క్లారిఫై అయితే అవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో మీకు అర్థమై ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసిన వెంటనే. నిత్య పూజా విధానం ఏ విధంగా చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేది ఇవాళ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. కంటిన్యూస్గా చూస్తేనే నేను చెప్పేది ఏంటి ఎలా అనేది కంపల్సరీగా అర్థమవుతుంది. ఇంకా వీడియో అనేది చూసేయండి. మనము రోజు ఇంట్లో అయితే పూజ చేస్తూ ఉంటామండి. పూజ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. పంచోపచార పూజ అంటే ఏమిటి, షోడోపచార పూజ అంటే ఏమిటి, ఇలా ఎన్నో డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పంచోపచార పూజ గురించి మాట్లాడుకుందాం. పంచోపచార పూజ అంటే ఏంటి అంటే 5 విధాలుగా చేసేదండి, 5 పద్ధతుల్లో చేసేది. షోడోపచార పూజ అనేది 16 పద్ధతుల్లో యూజ్ చేసి చేసేదన్నమాట. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. పంచోపచార పూజ అనేది మనం నిత్యం చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే షోడోపచార పూజ అయితే కొన్ని మంత్రాలు ఇలా చేస్తారు. అదైతే కొంచెం టైం టేకింగ్, ఒక 20 మినిట్స్ అలా అయితే అయిపోతుంది. బట్ ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే చేస్తూ ఉంటారు. షోడోపచార పూజ అనేది టైం ఉండి మంచిగా చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. అలా లేదు, మేము డైలీ జాబ్ చేసేవాళ్ళం, లేదంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, పూజ నిత్యం చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి అని ఉంటుంది కదా కాన్సెప్ట్ అనేది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా పంచోపచార పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పంచోపచార పూజలో కూడా అన్నీ మనం దేవునికి ఏమేమి సమర్పిస్తామో అవన్నీ అయితే ఇందులో కూడా ఉంటుంది. షోడోపచారం ఏంటి అంటే 16 పద్ధతులు అని చెప్పాను కదా. లైక్ మన ఇంటికి ఒక బంధువు వచ్చాడండి. బంధువు వచ్చినప్పుడు ఎలా అతన్ని ఆహ్వానిస్తాం? ఇంటికి రమ్మని, కాళ్ళు కడుక్కోవడానికి మంచినీళ్ళు, అదే నీళ్ళు ఇస్తాం, కాళ్ళు కడుక్కోమని, అదే తాగడానికి మంచినీళ్ళు ఇస్తాము, తుడుచుకోవడానికి టవల్ ఇస్తాము, కూర్చోమని మంచం మీద బెడ్షీట్ వేస్తాము, మజ్జిగ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. ఆయనని ఎలా చూసుకుంటాము? లైక్ భోజనం పెట్టి, వాటర్ ఇచ్చి, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తే తాంబూలం ఇచ్చి ఇలా చేస్తూ ఉంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది దేవునికి కూడా ఈ విధంగా చేస్తాం. దీని వచ్చేసి షోడోపచార పూజ అని అంటారు అనమాట. ఇది అన్ని పద్ధతి. ఈ పద్ధతి అంతా చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది కదా. సో అందుకనేసి అంత టైం లేకున్న వాళ్ళు ఈ పంచోపచార పూజ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పంచోపచార పూజ అంటే ఏంటంటే 5 అంటే ఏంటంటే దీపం, ధూపం, నైవేద్యం, పసుపు, కుంకుమ, లైక్ పువ్వులు, ఇవి అండి. ఇవి ఉంటే మనకి పంచోపచార పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. పంచోపచారలో ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే మనం పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనము దేవుని గది కానీ దేవుని పటాలు కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఇలా క్లీన్ చేసేదానికి కూడా కొన్ని రోజులు, కొన్ని సమయాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత కంపల్సరీగా దేవుని గది అనేది క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు నీళ్ళతో, గంగాజలంలో పసుపు నీళ్ళు, నిండుగుండ నీళ్ళు తీసుకోండి. నిండుగుండ నీళ్ళలో కొంచెం పసుపు వేసేసి మొత్తం దేవుని గది ఉంటే కదా, దేవుని గది మీరు దేవుని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్, ఈశాన్యం ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని దేవుని పటాలు కూడా క్లీన్ చేసేసి పసుపు, కుంకుమ, గంధం పెట్టి అలంకరించుకోవాలి అమావాస్య తర్వాత. ఇంకా మనము గంధంలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసేసి బొట్టు అయితే పెట్టుకోండి. చాలా పరిమళంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లైక్ మనం బొట్టు పెట్టేటప్పుడు కూడా చాలా మంచిగా ఒక పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్లెజెంట్గా ఉంటుందని చెప్పచ్చు ఆ స్మెల్ కానీ. లైక్ ఇలా ఇంకా తర్వాత దేవుని అమావాస్య తర్వాత ఇలా చేయాలి. ఇంకా ఏ రోజు క్లీన్ చేసుకోవాలి దేవుని పటాలు అంటే మంగళవారం, గురువారం, శుక్రవారం, ఇలా రోజు లక్ష్మీ వారాలని ఉంటాయి చూడండి. ఈ వారాలలో అయితే దేవుని పటాలు కానీ దేవుని గది కానీ ఏవి అనేవి క్లీన్ చేయకూడదు. మనం క్లీన్ చేయాల్సింది ఏది అంటే శనివారం మంచి రోజే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఎటువంటి బూజులు దులుపుకోవాలన్నా కూడా శనివారం చాలామంది మ్యాక్సిమం శనివారం చేస్తూ ఉంటారు. అలాగే బుధవారం, సోమవారం, ఈ 3 రోజులలో మీకు వీలైనప్పుడల్లా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మెయిన్ వచ్చేసి అమావాస్య తర్వాత అయితే కంపల్సరీగా క్లీన్
క్లీన్ చేయాలండి. మొత్తం ఏ టు జెడ్ దేవుని సామాన్లు ఏవేవి అయితే ఉన్నాయో అవన్నీ అమావాస్య తర్వాత అయితే కంపల్సరీగా క్లీన్ చేసేసి ఈ విధంగా పసుపు కుంకుమ గంధం అయితే అలంకరించేసుకోవాలి. ఇంకా చాలామందికి కలిసి ఇలా పెట్టుకునే ఆచారాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి శుక్రవారం లక్ష్మీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. శుక్రవారం వస్తే లైక్ చిన్న సైజు ఫెస్టివల్ లాగానే ఉంటుంది అందరి ఇళ్ళల్లో. కలిసి పెట్టుకునే వాళ్ళు అర్లీ మార్నింగే పెట్టుకుంటారు. లేదు అనుకుంటే కనుక గురువారం సాయంత్రం కూడా చాలామంది కలిసి అయితే పెట్టుకుంటారు. ఈ విధంగా అమావాస్య అయిపోయిన తర్వాత అయితే క్లీన్ చేసుకోండి. ఇంకా తర్వాత ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది కూడా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎన్ని దీపాలు అంటే కనుక మనము ఒక్క దీపం అయితే ఎప్పటికీ వెలిగించకూడదండి. 2 దీపాలు కంపల్సరిగా వెలిగించాలి. ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, దేవుని దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే 2 దీపాలు అయితే వెలిగించాలి. అది కూడా 2 దీపాలు అంటే సపరేట్ ప్రమిదలు తీసుకోవాలి. ఒక్క ప్రమిదలో ఒక్క ఒత్తి కూడా వేయకూడదు. మళ్ళీ 2 ఒత్తులు తీసుకొని 2 ఒత్తులను జత చేసి ఒక్క ఒత్తిగా చేసి అప్పుడు మాత్రమే మనం దీపం వెలిగించాలి. నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ షార్ట్లో కానీ అలా వివరంగా అయితే మీతో షేర్ చేస్తాను. 2 దీపాలు అయితే వెలిగించాలి. ఇంకా వెలిగించేటప్పుడు సేమ్ దీపాలు రోజు క్లీన్ చేసి దీపం పెట్టాలండి. ఈ తప్పు అయితే అస్సలు ఎవ్వరూ చేయకండి. కంపల్సరీగా దీపాలను క్లీన్ చేసే దీపం పెట్టాలి. అదే దీపాలు అయితే అస్సలు పెట్టద్దు. లైక్ ఎలా అంటే మనం ఇప్పుడు అన్నం తింటామండి, ప్లేట్ను క్లీన్ చేస్తాం, అలాగే పడేసి మళ్ళీ అదే ప్లేట్లో పెట్టేసుకొని తినాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దేవునికి కూడా ఇదే అనమాట. సో నెక్స్ట్ డే మనం పూజ చేయాలి అనుకున్నప్పుడు దీపాల కుందులు కంపల్సరిగా క్లీన్ చేయాలి. ఆ టైం లేదు అనుకుంటే ఇంకో జత పెట్టేసుకోండి. అంటే ఒక జత తీసి ఒక జత పెట్టేసే విధంగా, అంటే 2 జతలు యూజ్ చేసుకోండి. మీకు టైం లేదు, వాష్ చేసుకొని క్లీన్ చేసి బొట్టు పెట్టేంత టైం లేదు అనుకుంటే కనుక 2 జతలు అయితే పెట్టుకోండి. ఒక జత తీసేసి ఒక జత బొట్లు పెట్టుకొని తర్వాత అవి క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ డేకి ఇలా అయినా ఉంచుకోండి. ఇంకా లేదు అనుకుంటే కనుక కంపల్సరీగా క్లీన్ చేసి దీపం అయితే పెట్టాలి. ఇదైతే కనుక మర్చిపోద్దు. అలాగే పువ్వులు అయితే కనుక చాలామంది వాడిపోలేదు కదా, అలాగనే మంచిగానే ఉన్నాయి కదా అనేసి అలానే ఆ పూలన్నీ పెట్టేసి దేవునికి పూజ చేస్తూ ఉంటారు. బట్ అలా కూడా చేయకూడదండి. దేవునికి ఈరోజు పెట్టిన పూలు రేపు కంపల్సరీగా తీసేయాలంట. ఎందుకంటే భారంగా ఉంటుందంట. మనకైనా ఉంటుంది కదండి. మనము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కనుక మంచిగా అలంకరించుకొని వెళ్తూ ఉంటాం కదా, తలకి పువ్వులు అవన్నీ పెట్టుకొని వచ్చిన వెంటనే తీసేస్తూ ఉంటాం. తలనొప్పిగా ఉంది, బరువుగా ఉన్నాయని. సేమ్ దేవునికి కూడా అలానే తలభారంగా ఉంటుందండి. సో అందుకనేసి నెక్స్ట్ డే ఏమన్నా పువ్వులు నిర్మాల్యం ఇవన్నీ ఉంటే కదా ఇవన్నీ తొలగించేసి దీపాలు క్లీన్ చేసి దీపాలు అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఎప్పటికైనా సరే ఈశాన్య మూలలో రాగి చెంబులో వాటర్ అయితే ఉంచండి. కలశం ఉండే వాళ్ళు కంపల్సరీగా కలశం పెడుతూ ఉంటారు. కలశం లేని వాళ్ళు కంపల్సరీగా రాగి చెంబులో పసుపు కుంకుమ నాణ్యం ఇలా వేసేసి పెట్టేసేయండి. ఇంకా అమావాస్య తర్వాత ఇంటి మొత్తం ధూపం వేయాలండి. అప్పుడే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. అలాగే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే నాకు ఏం బాగాలేదు అన్నప్పుడు కంపల్సరీగా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటానండి. మంచిగా అన్ని క్లీన్ చేసేసుకొని సాంబ్రాన్ని అయితే ఇల్లు మొత్తం ధూపం వేసేస్తాను. సాంబ్రాన్ని కూడా నేను కలిపి పెట్టేసుకుంటాను. సో నాకు తెలిసినంత వరకు నేను పూజకు సంబంధించినవి నేను మీతో షేర్ చేశానే అనుకుంటున్నాను. ఈ విధంగా టైం లేని వాళ్ళు ఎవరైనా సరే పంచోపచార పూజ అనేది ఒక 5 minutes or 10 minutesలో అయితే చేసేసుకోవచ్చు. పంచోపచార పూజ అంటే ఏంటో చెప్పాను కదండి, 5 పద్ధతిలో చేసేది. పసుపు అండ్ పువ్వులు, ప్రసాదంగా ఫుడ్డే పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఏవి ఉంటే అవి లైక్ ఫ్రూట్స్ కావచ్చు, బెల్లం కావచ్చు, అటుకులు బెల్లం కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇలా ఏ ఉంటే అవి ప్రసాదంగా అయితే పెట్టేసి రోజు దీపం అయితే పెట్టాలి. ఇంకా ఏమీ లేవు అనుకుంటే కంపల్సరీగా బెల్లం అయితే ఉంటుంది కదా మన ఇంట్లో, బెల్లం అనేది పెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టేసి ప్రసాదంగా ధూపం ఇచ్చి హారతి ఇచ్చామంటే అడిగి పంచోపచార పూజ కంప్లీట్. మనకు కూడా మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం రోజు దీపం పెట్టుకుంటున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా షోడోపచార పూజ అనేది చేసే వాళ్ళు చాలామంది ఉంటుంది. దానికి కొంచెం టైం టేకింగ్. అది కూడా చేయాలి అనుకుంటే ఈజీగా మనం అలవాటు అయిపోయిందంటే
లేదంటే కనుక ఒక 20 మినిట్స్లో ఆర్ ఒక 30 మినిట్స్లో అయితే కనుక ఆ పూజ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ పంచోపచార పూజ అనేది చేసేసుకోండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా నేనైతే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేశానని అనుకుంటున్నాను. ఏమన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటిది కావాలి, ఏ విధంగా అని కావాలి అనుకుంటే కంపల్సరీగా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీతో షేర్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే కనుక నా పూజా విధానం ఇలానే ఉంటుందండి. రోజు దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకా ఫ్రైడే సాటర్డే స్పెషల్గా మంచిగా అయితే పూజ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఇంకా ఆ రోజు ఇది చేసిన వీడియో వచ్చేసి సాటర్డే అనుకుంటా. ఇంకా ఆ రోజు గుడికి కూడా వెళ్ళాను. గుడిలో కూడా కొంచెం వీడియో అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను. రాముల వారి గుడికి అయితే వెళ్ళాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై, టేక్ కేర్.